మోనాలిసా ఈ పోస్టులు ఎందుకు అడ్డు తీసేసా తీయకు. నా ఒంటి మీద పూసలుంటేనే నాకు అది వస్తుంది. జల్దీ బోలో. मेरे को मुंबई में प्रोड्यूसर रेडी है, मैं जल्दी जाना है. बोलो, जल्दी जाना पड़ेगा. రాంబాబు గారు హ్యాపీయా? చాలా హ్యాపీ అండి. ఏమన్నా నాకు ఇంకా టైం అవుతుందండి. మీకు ఇంకొక రౌండ్ ఏదైనా కావాలంటే ఇంకొకటి పెంచుకుంటే అవుతుందండి. లా 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 లా. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలకు. ఆహా, ఫస్ట్ పెట్. వైజాగ్ ఫ్రెండ్స్ అందరికి చేర్స్. మీరు లేకపోయినా తాగుతున్నాను. ఐఎమ్ సారీ. మోనాలిసా మోనాలిసా మోనాలిసా. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. అసలు నీ అందం ఏంటే, నీ గొప్పతనం ఏంటే? చూద్దామండు నీ పిక్స్. ఆ కళ్ళు అబ్బబ్బబ్బబ్బా, ఓకే. హెయిర్ నార్మల్, ఆ స్మైల్ వెరీ నార్మల్. మరేంటే నీ గొప్పతనం? ఓ పోసలు, ట్రైబల్ నేపథ్యం కాదే. నీ అందం ఎక్కడో ఉంది, అది వెతికి పట్టుకోవాలి. అది ఇంతవరకు ఎవడో చూడలేదు. నాలాంటోడు చూడాలి, అప్పుడు నీకు ముక్తి మోక్షం లభిస్తుంది. ఏముంది నీలో? కళ్ళంటవా? సూపర్, ఎక్సలెంట్, కళ్ళతో కొట్టేశావు. స్మైల్ నార్మల్, హెయిర్ వెరీ నార్మల్, ఇంకా పోసులు ట్రైబల్ బ్యాక్గ్రౌండ్. కానీ ఏదో ఉందే నీ దగ్గర, అది కనబడట్లేదు. అది చూడాలి మగాడంటే. అది నేను చూస్తా. అసలు దీని ఒరిజినల్ అందం చూడాలంటే ఎలా? అందరికి చూపించదే. దీన్ని మాత్రం మనం ఒక రౌండ్ వేసుకొని ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను. ఎలాగబ్బా? ఈ మధ్య మేళకెళ్ళి వచ్చినాడు ఎవడున్నాడు? కుక్కరుకో బాబా. నా ఫ్రెండే. ఆగు, అడిగి ఫోన్ చేద్దాం. హలో కుక్కరుకో, ఎక్కడున్నావు బాయ్? నేను ఇంట్లోనే ఉన్నాను. ఏముంది, సరదాగా ఇంట్లో మన్ సిట్టింగ్ వేసాను. రా, అర్జెంటుగా నీతను పని ఉంది, మాట్లాడాలి. వచ్చారా? ఏంట్రా సూరిబాబు, మందేస్తున్నావా? ఏం బాధ కలిగింది ఏంటి? మిట్ట మధ్యాహ్నం వేసేస్తున్నావు? అరే కుక్కరుకో, నాకు పెద్ద సమస్య వచ్చిందిరా. చెప్పరా, నేనున్నాను కదా. ఈ ఫోటో చూడు. మోనాలిసా. మొన్న ఆమె పక్కనే తిరిగాను నేను. చాలా ఫోటోలు దిగానురా నేను. ఒరే కుక్కరుకో, అసలు ఏంట్రా దాని స్పెషల్? ఏముందిరా, దీనికంటే మన సీతారత్నమే బెటర్ కదా. లేదురా, ఏదో ఉంది దీని దగ్గర, అది మనకు కావాలి. ఏంట్రా? ఎక్కడో ప్రయోగరాజులో ఉన్న మోనాలిసా నీకు కావాలేంట్రా? పట్టపగలే కలలు కంటున్నావు. ఒరే కుక్కరుకో, ఎంత ఖర్చైనా పర్లేదురా, నాకు ఆ మోనాలిసా కావాలి. ఏంటి ఏమన్నా?
ఎంత ఖర్చైనా పర్లేదు, నాకు మోనాలిసా కావాలి. ఓకేరా, ఆగు, ఇంకో పెగ్గేసి చెప్తాను. ఇవాళ ఏం వారం? బుధవారం. గురుడు, శుక్ర, శని. 6లోంచి 3 తీసేసి ఎంత? 3. 3కి 2 కలిపితే ఎంతరా? 5. నీ లక్కీ నెంబర్ ఎంతరా? 5. సరిపోయింది. నీ జాతకం అదిరిపోయిందిరా, వచ్చేస్తుంది మోనాలిసా. థ్యాంక్స్ రా కొక్కరికో, ఎలాగైనా రప్పించరా. ఎంత ఖర్చు అయినా పర్లేదురా. ఒరే, ఖర్చు సంగతి నేను మాట్లాడతాను, లెక్కలు చూసి తర్వాత మాట్లాడతాను. సరే, మోనాలిసాని పిలిపిస్తున్నాను, నువ్వు సైలెంట్గా ఉండు. ఓం జంతర మంతర టంకర టంకర ఓం టుట్ ఓం ఛట్. మోనాలిసా ఆవాయామి 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 రా ఏయ్, ఆవాయామి. ఓం నిన్ను బంధిస్తున్నా. ఆవాయామి ఆవాయామి. ఏంట్రా కొక్కరికో? ఒరేయ్, నీ ఆశ ఫలించిందిరా, మోనాలిసా బయలుదేరిందిరా. మోనాలిసా ఆవాయామి. బయలుదేరిందా? వచ్చేస్తుంది వచ్చేస్తుంది, మోనాలిసా వచ్చేస్తుంది. ఆవాయామి. ఏ మోనాలిసా, ఏ మోనాలిసా, కమాన్ కమాన్, కమ్ టు హైదరాబాద్. ఆవాయామి. ఇదిగోరా మోనాలిసా. ఏంటే ఇది మోనాలిసా ఏంట్రా? ఇలాంటి అమ్మాయిలు కావాలంటే బయట చాలా మంది దొరుకుతారు. ఓరి పిచ్చివాడా, మోనాలిసా అసలు రూపంలో వస్తే అసలు ఇక్కడ దాకా రాణిస్తారా? అందుకే రూపం మార్చుకొని వస్తుంది. ఓహో, మోనాలిసా. ఓరి మోనాలిసా. కొక్కరికో, నీ తెలివితేటలు అమోఘం. ఒరే సూరిబాబు, చాలా ఖర్చు అవుతుంది, లాస్ట్లో ఫిగర్ చెప్పాక భయపడకూడదు. ఒరే కుక్కరకో, నాకు డబ్బుతో సంబంధం లేదురా. నాకు మోనాలిసా వచ్చిందనుకో, నువ్వెంత అడుగు అంత ఇచ్చేస్తా. అదే మాట మీద ఉండు. మోనాలిసా కమాన్, మోనాలిసా కమాన్, మోనాలిసా కమాన్. बोलो, कौन बुलाया मुझे? क्यों मुझे बुलाया? बोलो, जल्दी बोलो, मेरे पास टाइम नहीं है. बोलो पापा, बोलो. क्या దండా चाहिए क्या? అరే అరే, దండలంటారా? ఇది నిజంగా మోనాలిసారా? जल्दी बोलो, मैं मोनालिसा हूँ. అరే మావా, దాన్ని తెలుగులో మాట్లాడించరా, నీకు దండం పెడతాను. जल्दी बोलो, मेरे को मुंबई में प्रोड्यूसर रेडी है, मैं जल्दी जाना है. बोलो, जल्दी जाना पड़ेगा. అరే మావా, దానికి తెలుగులో మాట్లాడించరా, నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. మోనాలిసా, తెలుగు మే బాత్ కరో, తెలుగు మే బాత్ కరో, తెలుగు మే బాత్ కరో. ఓం భీ బుష్. ఏటండి, ఎందుకు పిలిచారు? అరే, తెలుగు మాట్లాడుతుందిరా. చెప్పండి బాబు, నేను వెళ్ళిపోవాలా? అసలే పోసలు అమ్ముకునేదాన్ని. అరే మావా, దీన్ని ఆ పనికి పిలిచామని సంగతి దీనికి తెలుసా? తెలియదు. ఇప్పుడు చూడు, ఇట్టే మార్చేస్తాను. మార్చు మామ, ప్లీజ్ ప్లీజ్ మామ, మార్చు మామ. మోనాలిసా, నువ్వెందుకు వచ్చావో తెలుసా? అందుకే వచ్చావు, అందుకే వచ్చావు. ఎందుకు వచ్చాను?
అందుకే వచ్చావు. ఓం భీం భీం ఫట్ ఫా. వచ్చావు. ఓం భీం భీం ఫట్ ఫా. ఓ నేను అందుకొచ్చానా? ఏంటి ఇద్దరున్నారు? నాకు సిగ్గేస్తుంది పాపా. ఇద్దరం కాదు, నేనే పిలిపించాను. నేనే పిలిపించాను. మోనాలిసా, మీరేనా పిలిపిస్తా? ఆ, మీ పేరేటంటే? రాంబాబు, జిలుగులపూడి రాంబాబు. తెలుస్తుంది ఫేస్ చూస్తుంటే. మందు తాగుతున్నారా? ఆ, అవును. నీకు కూడా కావాలా? అంతేనా? ఫుల్ బాటిల్ ఉంది, కావాలని తెప్పిస్తాను. ప్రస్తుతానికి అది చాలు. టికెట్. మోనాలిసా మంతా వేస్తుంది. మోనాలిసా అన్నీ తాగిద్ది. అది మామూలు మనిషి కాదు. నీళ్ళు ఎక్కువ కలిపినట్టున్నారా? అంటే మీ డోస్ స్ట్రాంగా? ఇంకో పెగ్లో స్ట్రాంగ్ ఇస్తానులే. రాంబాబు గారు, మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారండి. నాది జిమ్ బాడీ. మోనాలిసా, మరి నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, ఎవరినైనా ప్రేమించావా? లేదండి, ప్రేమించే వయసు నాకెక్కడిది. నా వయసు ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 17. 17? మరి నీకేదో సినిమా ఛాన్స్ వచ్చిందంట. అంటున్నారు. అడ్వాన్స్ చేతిలో పడితేనే కదా నమ్మేది. అంటే నీ కుంభమేళలో ఎవరు నచ్చలేదా? లేదు, అందరూ గడ్డలు మీసాలు పెంచుకొని ఉన్నారు. పైగా బోసిమల్లు. చూసి చూసి బోర్ కొట్టేసింది. అబ్బాయి అంటే నీలా ఉండాలి, నీలా కత్తిలా ఉంటేనే ఇష్టం. అయితే నేను నీకు బాగా నచ్చేసాను అనమాట. చూడగానే నచ్చారు. మోనాలిసా, ఏ మాట కామాటే, నీ రుణం నేను ఉంచుకోను. ఎంత తీసుకుంటావు? నేనెంత తీసుకుంటాను? అలా కనిపిస్తున్నానా? జస్ట్ పూసలు కొంటే చాలు. అదే పూసల రేట్ ఎంత? 3 లక్షలు. ఏంటి, ఈ పూసలు 3 లక్షలా? అంతే మరి, నేను అమ్మితే అంతే. అర్థమైంది. 3 లక్షలు అంతే కదా? కన్ఫర్మా? ముందే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. అంతా బాబా చూసుకుంటాడు. బాబా నాకు తెలుసు, మోసం జరగదులే. సరే, ఇప్పుడేం చేద్దాం? ఇక్కడేం చేస్తాను, లోపల తీసుకుని వెళ్తాను. మరి పాత సారీ బాబా, మీరు వెయిట్ చేయండి, నేను పని చూసుకుని వస్తాను. తదాస్తు, వెళ్ళిరండి. థ్యాంక్స్ స్వామి. 3 లక్షలు. ఆ 3ని 6 చేస్తాను. సూరిబాబు గాడికి మోనాలిసా వచ్చేసింది. దట్స్ ఆల్. ఎంజాయ్. మోనాలిసా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్ అండి. మోనాలిసా, ఏంటి నీ చేతి మీద ఈ దద్దుర్లేంటి, ఈ ఘాట్లేంటి? చిన్నప్పటి నుంచి పూసల దండలు వేసుకొని కోసుకుపోయాయిట. అవునా? ఇంక నెయ్య ఏ ముళ్ళకంపల మీద పడ్డామో అనుకున్నా. బాలేవారే. మోనాలిసా, నువ్వు ఇంత అందంగా ఎలా ఉన్నావు?
ఏటుంది మా అయ్యకి 2 గాడిదలు ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి ఆ గాడిద పాలు తాగే పెరిగాను. పైగా కాకుల్ని గద్దల్ని వేటాడుకొని తింటాం. అయినా పర్లేదు, గ్లామర్గానే ఉంది, తెలుస్తూనే ఉంది. ఆయ్ ఓహో, గాడిద పాలు కాకులు గద్దలు తింటే ఇంత అందంగా ఉంటారా? అది తెలియక మా తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఏదో తినేసి ఇలా ఉంటున్నారు. మ్మ్. ఊరుకోండే, సిగ్గేస్తుంది బాబు. ఇదిగో మోనాలిసా, మనం వచ్చింది యుద్ధ రంగానికి. నేను నీతో యుద్ధం చేస్తాను, నువ్వు నాతో యుద్ధం చేయి. ఈ యుద్ధంలో మన ఇద్దరం గెలవాలి. నాకు అర్థం కాలేదంటే, యుద్ధం అంటే ఎవరో ఒకరే గెలుస్తారు. ఆ యుద్ధం వేరు మోనాలిసా, ఈ యుద్ధం వేరు. ఈ యుద్ధంలో ఇద్దరూ గెలవాలి. కమాన్ దా. మోనాలిసా, ఈ పోస్టులు ఎందుకు అడ్డు, తీసేసే. తీయకు. నా ఒంటి మీద పూసలుంటేనే నాకు అదొస్తాది. ఓ ఓ, అద్దా, పూసలకి నీకు చాలా సంబంధం ఉంది. అమ్మ బాబాయ్, ఏమని స్పెషల్? ఎంతమంది వేసాం? మోనాలిస్ కూడా మామూలుగా ఉంది. ఏముంది, పెద్ద స్పెషల్ ఏం లేదు. ద్వారాలు తీసి లోపలికి వెళ్ళడం, బయటికి రావడం, అందులో స్పెషల్ ఏముంది? ఏటండి మనసులో అనుకుంటున్నారు? ఏం లేదు. మళ్ళీ ఎప్పుడు దొరుకుతావు, మళ్ళీ 3 లక్షలు నేను ఎప్పుడు సంపాదించాలో అదే ఆలోచిస్తున్నాను. ఏం పర్లేదండి, మీ దగ్గర మాంత్రికుడు ఉన్నాడు కదా, మీ దగ్గర 3 లక్షలు ఉన్నప్పుడు కబురెట్టండి. మాంత్రికుడు మంత్రం వేస్తే నేను వచ్చేస్తాను. థ్యాంక్స్. ఏంటి క్యాసు? చెప్పాను కదండి, ఆ మాంత్రికుడికి ఇచ్చేస్తాను. ఆ కుక్కరికో బాబా మా మనిషే, మొత్తం ఆయన సెటిల్ చేస్తాడు. రాంబాబు గారు ఇంకెళ్దామా? నేను మా ఊరెళ్ళి పూసలు అమ్ముకోవాలా. మోనాలిసా గారు, మీరేమనుకోరంటే ఇంకొక రౌండ్ అండి. ఏటండి 3 లక్షలు ఇచ్చి 2 రౌండ్లు అంటే ఎలాగండి? అంటే ఎక్స్ట్రా వద్దండి. అవుద్ది కదండి మరే. సరే, ఇంకొకటి వేసుకోండి. అంటే 4. అయితే ఓకేనా? ఓకే. రాంబాబు గారు హ్యాపీయా? చాలా హ్యాపీ అండి. ఏమన్నా నాకు ఇంకా టైం అవుతుందండి. మీకు ఇంకొక రౌండ్ ఏదైనా కావాలంటే ఇంకొకటి పెంచుకుంటే అవుతుందండి. అమ్మో, నాకు అంత ఓపిక లేదు, సరిపోద్దండి మోనాలిసా గారు. థ్యాంక్స్ అండి. మోనాలిసా గారు, ఏ మాటకు ఆ మాటే. నేను చాలా మందితో ఇదయ్యాను కానీ ఎవరైనా సుఖం మీరు నాకు ఇచ్చారండి, అందుకు కృతజ్ఞతలు. సేమ్ టు యూ అండి. ఇంకా నేను వెళ్ళొస్తానండి. సరే. వేరా సూరిబాబు, వెళ్ళిన పని క్షేమమేనా?
సూపర్ మామ, మామూలుగా లేదు. అబ్బా, మర్చిపోలేని అనుభూతి. మోనాలిసా, తృప్తి పడ్డావా? ఆ ఓకే స్వామి. ఆ స్వామి, ఆ పేమెంట్లు అవి మీ చూసుకుంటా అన్నారు. ఇంకో 2 యాడ్స్ వేసుకోవాలి స్వామి. 2 యాడ్ ఏంటి? ఆయన ఎక్స్ట్రా రౌండ్ అడిగారు, నేను ఇంకో 1,00,000 పెంచాను. అంటే నీకు 4. స్వామి, మరి నాకు పూసలు అమ్ముకునే టైం అయింది, నన్ను పంపించండి. మీ మంత్రశక్తి నన్ను పంపించేస్తే నేను వెళ్ళిపోతాను. అయితే ఇలా రా మోనాలిసా. ఓం భీమ్ జంప్, ఎర్రగడ్డ జంప్, ఎర్రగడ్డ జంప్. ఎర్రగడ్డ ఏంటి స్వామి? ప్రయోగరాజ్ కదా. అవును కదా. ప్రయోగరాజ జంప్, ప్రయోగరాజ జంప్, వయ ఎర్రగడ్డ జంప్, వయ ఎర్రగడ్డ జంప్, జంప్, వయ ఎర్రగడ్డ జంప్. ఓం. ఓరే సూరిబాబు, నువ్వు కళ్ళు మూసుకో. ఆ. ఓ బిషా. అయ్య బాబాయ్, ఏ మంత్రశక్తిరా నీది! అబ్బబ్బబ్బబ్బా. ఒరే సూరిబాబు, ఆ అమ్మాయికి 4, నావి ఒక 4, మొత్తం 8 లక్షలు రా. ఒరే కుక్కరకో, ఈట్రా అంత అమౌంట్? అమ్మాయి కంటే అంత ఇవ్వచ్చు, నువ్వు కూడా 4 గంట పెట్టరా. ఒరే, అక్కడి నుంచి తెప్పించడం ఎంత కష్టమో తెలుసా? నేను నా జీవితంలో నేర్చుకున్న మంత్రాలన్నీ వాడి రప్పించాను రా. అది గొప్ప, నువ్వు అమ్మాయి పక్కన కూర్చోవడం గొప్ప. ఒరే కుక్కరకో, 4 కాదు గాని 2 ఇస్తారా? అమ్మాయికి 4, నీకు 2, మొత్తం 6 ఇస్తాను రా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్. సరేరా, సరేరా, ఓకే. ఆ అమౌంట్ కొట్టేసేయి. సరే, ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను. అరే, నువ్వు వెళ్ళే దారిలో ఒక బ్యాగ్ ఉంటుంది, అది తీసుకుని వెళ్ళిపో. ఇదిగో, ₹1 తేడా వచ్చినా ఆ అమ్మాయిని రాక్షసిగా మార్చి నీ దగ్గరికి పంపిస్తాను. అర్రే, వద్దు వద్దురా బాబు, నా దగ్గర పొరపాటు రాదు, తీసుకొని వెళ్ళిపోరా. ఓ జంప్ 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 జిలాని. అరే కుక్కరుకో, ఒక నిమిషం. ఒరే, ఇదే టైప్లో మన తెలుగు సినిమా హీరోయిన్లు కానీ ఆ హిందీ సినిమా హీరోయిన్లు కానీ తెప్పించగలవారా? ఓరే పిచ్చి సూరిబాబు, అదంత భాగ్యం, అది నాకు వెన్నెతో పెట్టిన విద్య. తెప్పిస్తా, కానీ ఆ రూపంలో రారు, వేరే రూపంలో వస్తారు. చూసావు కదా. అలా వచ్చినా పర్లేదురా, ఈసారి బాగా డబ్బులు సంపాదించి అప్పుడు పిలిపిస్తాను రా. వెళ్ళరా, వెళ్ళరా. ఓ జంప్ జిలాని, జంప్ జిలాని, ఒకడు బకరా అయ్యాడు. శ్రీలీల, అనుష్క. బాగా బకరా అయ్యాడు. ఇదిగో మోనాలిసా, వాడు నీకు 4, నాకు 2, మొత్తం 6 ఇచ్చాడు. నీకు 3, నాకు 3, చేరి అలా ఎలా కుదురుతుంది? నా 4 నాకు ఇవ్వు, కష్టం అంతా నాది, ప్లానింగ్ ఓన్లీ నీది. అంత తీసుకుంటే ఎలా? నా 4 నాకు ఇవ్వు, లేదంటే వెళ్ళి చెప్పేస్తా. సరే సరే, నీ 4 నువ్వు తీసుకో, నా 2 నేను తీసుకుంటా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, సాయంత్రం నేను డబ్బులు పట్టుకొని వస్తాను. ఇప్పుడు నువ్వు పట్టుకెళ్ళావనుకో, దారిలో చెకింగ్లు అవుతున్నాయి. సరేరా, అమౌంట్ సాయంత్రం తీసుకొచ్చే. ఇంకో విషయం, నువ్వు ఇంకో వారం రోజులు ఈ ఎర్రగట్లో ఎక్కడ కనపడకూడదు. వాడు ఇక్కడే బట్టలు కొనడానికి తిరుగుతూ ఉంటాడు. నువ్వు కనపడ్డావనుకో ప్రాబ్లం అయింది. సర్లే, అర్థమైంది. సరే, నువ్వు ముందెళ్ళు, నేను వెనకాల వస్తాను.
సరే. పోయాడు మోసం, పోయాడు మోసం,